హలో గైస్ ఇప్పుడే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్డమ్' మూవీ సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ అయితే బాగానే ఉంది. ట్రైలర్‌లో విజువల్స్ బాగున్నాయి. విజయ్ దేవరకొండ కాస్త కొత్త యూనిక్ క్యారెక్టర్‌లో అయితే కనిపించబోతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ కూడా పోలీస్ ఆపరేషన్ ఇంకా గ్యాంగ్‌స్టర్ చుట్టూ నడిచే స్టోరీలా కనిపిస్తుంది. మేబీ ట్రైలర్‌లో కొన్ని విజువల్స్ చూస్తుంటే మాత్రం దానికన్నా కొంచెం పెద్ద స్టోరీ ఇంకేదో డిఫరెంట్‌గా నడవబోతున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ కరెక్ట్‌గా చెప్పలేం. బట్ ట్రైలర్ అయితే ఎంగేజింగ్‌గానే ఉంది. అండ్ చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ఒక ఇంటెన్స్ డ్రామా మూవీలో అయితే కనిపించబోతున్నారు. ఈ ట్రైలర్‌లో మంచి బ్రదర్ ఎమోషన్ కూడా కనిపిస్తుంది. మరి డీటెయిల్‌గా ఎక్కువ చూపించలేదు కానీ, బట్ మూవీలో మోస్ట్ ఎమోషనల్ సీన్ అదే కావచ్చు. ఇక మెయిన్‌గా 'కింగ్డమ్' మూవీ ట్రైలర్‌లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల ట్రైలర్ చూసినంత సేపు ఒక మంచి ఇంటెన్స్ డ్రామా మూవీ యాక్షన్ ట్రైలర్ చూస్తున్నట్టుగా అనిపించింది. అండ్ ఈ మూవీలో సత్య క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఎక్కువ సీన్స్ అయితే లేవు ట్రైలర్‌లో. జస్ట్ 1, 2 సీన్స్ తప్పించి ఓవరాల్ ట్రైలర్‌లో మాత్రం సత్య క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ అయితే ఎక్కువ లేదు. బహుశా 'కింగ్డమ్' మూవీలో సత్య క్యారెక్టర్ ఎక్కువ సేపు ఉండకపోవచ్చు. క్యారెక్టర్ చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. బట్ ట్రైలర్ వల్ల మూవీ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఏమీ క్రియేట్ చేయలేదు. బట్ 'కింగ్డమ్' ట్రైలర్ బాగుండడం వల్ల మూవీ కొంచెం బాగానే ఉంటదని ఒపీనియన్ అయితే క్రియేట్ అయ్యింది. మెయిన్‌లీ మూవీ డైరెక్టర్ జెస్సీ మూవీ డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి అయితే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో డెఫినైట్‌లీ మూవీ అయితే డిసప్పాయింట్ చేయదు. డెఫినైట్‌లీ మూవీ అయితే బాగానే ఉంటదని చెప్పి నాకైతే ఒపీనియన్ అయితే ఉంది. అండ్ అసలు గౌతమ్ తిన్ననూరి తన లాస్ట్ ఫిల్మ్ అయిన 'జెర్సీ' మూవీ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ ఒక 5 ఆర్ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆయన ఓన్ స్టోరీతో అయితే మూవీతో రాబోతున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ 'కింగ్డమ్' మూవీ రామ్ చరణ్ నటించాల్సి ఉంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసి విజయ్ దేవరకొండ ఈ మెయిన్ లీడ్ హీరోగా అయ్యాడు. సో అదంతా పక్క పెడితే ఓవరాల్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. డెఫినెట్‌లీ 'కింగ్డమ్' మూవీ బాగానే ఉంటదని ఒపీనియన్ అయితే ఉంది. ఈసారి అయినా విజయ్ దేవరకొండ ఈ మూవీతో హిట్ కొడతానని అయితే కాస్త నమ్మకం అయితే ఏర్పడింది. మరి చెప్పలేం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుందో అనేది. సో మీకేమనిపిస్తుంది? విజయ్ దేవరకొండ ఈ 'కింగ్డమ్' మూవీతో హిట్ కొడతాడా? లేదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ కూడా ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి.